నక్సలైట్ల దారేటు ఇప్పటికీ 3000 మంది దాకా ఉండేవాళ్ళు కాస్త 500 మంది అయ్యారు. చనిపోవడము, లొంగిపోవడము, ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలోకి రావడం. ఇప్పుడు ఆశన్న ఏమంటున్నారు? ఆయుధాలను వదిలాం, మా పోరాట పందా వదలలేదు, పందాన్ని మార్చుకుని రాజ్యాంగబద్ధంగా పనిచేస్తాం అని చెప్పుకొస్తున్నారు. గుడ్, అదే చేయమని చెప్తున్నారు. ఈ రాజ్యాంగం పనికిరాదు, ఈ రాజ్యాంగం వద్దు, రాజ్యాంగం వల్ల ప్రజలకి ఏమీ ఒరగదు అంటే ఇంకెందుకు అప్పుడు? అసలు మీరు వెళ్ళి ఎక్కడ ఉండాలా? ఆఫ్ఘనిస్తాన్లో ఉండి పాకిస్తాన్లో ఉండాలి, లేదా చైనా వెళ్ళాలా, లేకపోతే రష్యా వెళ్ళాలి. అక్కడైతే వాళ్ళ కమ్యూనిస్ట్ రాజ్యాంగం తప్పి ఇంకే రాజ్యాంగం ఉండదు. ఇంకోటి, రాజ్యాంగం వద్దు కానీ రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కావాలి. వీళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు రాజ్యాంగ హక్కులు కావాలి, వీళ్ళ మీద చర్యలు తీసుకునేటప్పుడు రాజ్యాంగ హక్కులు కావాలా, పోలీసుల యాక్షన్కి రాజ్యాంగ హక్కులు ప్రశ్నిస్తారు. వీళ్ళు మాత్రం రాజ్యాంగబద్ధంగా పనిచేయరు. వీళ్ళు ఎవరినైనా లేపేయచ్చు, ఏమైనా చేసేయచ్చు, ఎవరినైనా బెదిరించవచ్చు. అది విచిత్రమైనటువంటి పరిస్థితి. నక్సల్స్ ఆశయం ఏంటి అంటే ప్రజల సేవ. ప్రభుత్వాలైనా అదే. ప్రభుత్వాలు రాజకీయంగా తప్పు చేస్తే ఆ తప్పుని సరిదిద్దగలిగారా వీళ్ళు? అంటే వీళ్ళ వ్యక్తిగత కోరికలు తీర్చుకున్నారు, వీళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఎజెండాలు అమలు చేశారు తప్పించి సమాజానికి పనికి వచ్చే ఎజెండా ఏమమలు చేశారు? ఒక డిఆర్డిఓ లాంటి వాళ్ళు గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తుంటే దాన్ని అడ్డుకుని రోడ్లు వేయనీయకుండా, నీళ్ళు ఇవ్వనివ్వకుండా ఏడిపించడం తప్పించి సాధించింది ఏంటి? నువ్వు ఇక్కడ కట్టాల్సిందే అని ఏమన్నా డిమాండ్ చేసి సాధించారా? మంచినీళ్ళు ఇవ్వాల్సిందే. వీళ్ళ వలన గిరిజన ప్రాంతాలకు మంచినీళ్ళు ఏమైనా వచ్చినాయా? వీళ్ళ వల్ల గిరిజన ప్రాంతాలకు రోడ్లు ఏమైనా వచ్చినాయా? వీళ్ళ వల్ల గిరిజన ప్రాంతాలకు సంబంధించినటువంటి వైద్య సదుపాయాలు ఏమైనా వచ్చినాయా? వీళ్ళ వల్ల గిరిజన ప్రాంతంలో ఉండి గిరిజనులు ఏమైనా బాగుపడ్డారా? పైగా వాళ్ళు అట్లాంటిది ఏదన్నా ప్రభుత్వాలు చేయాలనుకుంటే చెడగొట్టేటటువంటి పని చేసుకొచ్చారు. ఎందుకు? అవి బాగుపడిపోతే అక్కడ ప్రజలకు సమస్యలు లేకపోతే వీళ్ళని పట్టించుకోరు అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళని సమస్యల్లో కొట్టుమిట్టాడుతుంటే వాళ్ళకి ₹1,00,00,000 ఖర్చు అవుతుంది అనుకున్న చోట వీళ్ళకి 5 లక్షలు ఇచ్చేసి ఏదో అద్భుతం సాధించినట్టు వాళ్ళ మెప్పు పొందేటటువంటి, తద్వారా అక్కడ ఉన్నటువంటి గిరిజనుల్ని అన్యాయం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు దీంట్లో పోరాడండి, అక్కడ అది కావాలి ఇది కావాలని చెప్పి అడగండి. ఇది మంచి పద్ధతి. ఇంకొకటి, ఆయుధం చేత పట్టి ఒక రాజ్యాన్ని ఎదిరిద్దాం అనుకోవడం అన్నటువంటిది కరెక్టే. ఎప్పుడది? ప్రజలందరూ తిరగబడుతుంటే. ప్రజలు తిరగబడకపోయినా ప్రజల తరపున మేము తిరగబడుతున్నాం అని చెప్తే వృధా అన్నటువంటిది నక్సల్స్ తాజాగా నేర్చుకున్నటువంటి పాఠం. మరి మిగతా వాళ్ళు లొంగిపోతారా, లేకపోతే అలాగే కొనసాగిస్తూ మనకున్నటువంటి భద్రతా బలగాల చేతుల్లో ప్రాణాలు కోల్పోతారా? తేల్చుకోవాల్సిన టైం.